అందరికీ నమస్కారం అండి. క్రైస్తవ సోదరి సోదరీమణులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పెట్టిన విధంగానే కదా ఉండమనేది, వేరే ఏం చెప్పట్లేదు కదా. వాళ్ళు మీ మనసుని మార్చుకోండి, మీ పద్ధతులను మార్చుకోండి, మీ బుద్ధి గుణాలను మార్చుకోండి, మీ పాత రోత జీవితాలను తీసివేసి పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి. మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు, స్వార్థాలు, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ తీసివేసి దేవుడు ఒక్కడే ఆయనను తెలుసుకొని పరలోకం వెళ్తాం మనం అనే కదా చెప్పే. మరి ఈ సోదరీమణులు, సోదరులైతే మీసాలు దువ్వుతూ, సోదరీమణులైతే గోసి పెట్టినట్టుగా యుద్ధానికి పోతున్నట్టుగా, అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే క్రైస్తవులు అట్లా, క్రైస్తవులు ఇట్లా, ఓ అది ఇది ఇది అది అని చెప్తున్నారు. వాళ్ళ చెప్పడంలో తప్పే ఉంది? ఒకసారి చెప్పండి. క్రైస్తవులు చెప్పడంలో తప్పే ఉంది? ఏం చెప్తున్నారు ఒకసారి గ్రహించండి. మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా? ఎందుకు మరి ఇలా క్రైస్తవుల మీద మీరు యుద్ధానికి సిద్ధమవుతున్నారు, రెడీ అవుతున్నారు? ఇక అది అట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, గొర్రె అని, లేకపోతే వాళ్ళు తప్పు చేశారు, మనుషులు తప్పు చేశారు. సరే, ఒక బైబిల్ విప్పదీస్తున్నారు. లోతు అట్ట చేసిండు, ఆమె ఎట్ట చేసింది, ఈయన ఎట్ట చేసిండు అని మనుషులు తప్పు చేసే ఉంటారు. దేవుడు తప్పు చేయడు. దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, సంసారాలు పెట్టరు, వ్యభిచారాలు చేయరు, పిల్లల్ని కానీ అట్లా ఇట్లా అనేది దేవుడు తప్పు చేసినట్టు బైబిల్లో అసలే లేదు. మనుషులు తప్పు చేసినట్టుంది. తెలియక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే తెలియక చేస్తారు. తెలిసి ఎవరు తప్పు చేయరు. ఎవరైనా తెలుసుకోండి. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, వాకిలు ఊడుస్తున్నారు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. క్రైస్తవుల్ని తప్పు పట్టమాకండి. వాళ్ళు చెప్పేది వినండి, వింటే వినండి, లేకపోతే లేదు. కానీ తిట్టొద్దు. అట్లా ఇట్లా 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 పాపానం పాప కర్మానం. సరే, వాళ్ళు చెప్పేది తప్పు అనుకుంటే తప్పని వదిలేయండి. మీరు తిట్టాల్సిన అవసరం లేదు. మీరు మంచోళ్ళు అయితే తిట్టరు. వాళ్ళు చెడ్డోళ్ళే, చెడ్డ మాటలు చెప్తున్నారు అనుకుందాం. మీరు మంచోళ్ళు కదా, మంచోళ్ళు తిట్టకూడదు. పాపానం పాప కర్మానం అని వదిలేయాలి. వాళ్ళు చెప్పేది తప్పు అని మీరు ఇష్టాసారంగా తిట్టడం మీది తప్పు అవుతుంది. మంచోళ్ళు తప్పు చేయరు కదా, తిట్టరు కదా.